అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 'సలైలు 2'. సెలైలు 2 ఇక అయిపోయింది. అంటే సెలైలు ఎరా ఎండ్ అన్నట్టు ఇంకా. సో, అక్కడితో ఆ ఆగిపోయిందా? అమ్మాయి కోసం దాదాపు 2.5 ఇయర్స్ వెయిట్ చేసినాం కదా! హ్మ్. సో, మళ్ళీ చేస్తదేమో అన్నట్టు కూడా లాస్ట్ మినిట్ వరకు ట్రై చేసినుండే నేను. ఇవాళ స్టడీస్ అన్నప్పుడు మనం వేరే రీజన్ ఏం చెప్పలేదు. ఓన్లీ ఫర్ స్టడీ అన్నప్పుడు మనం దాన్ని బ్రేక్ చేయలేం కదా! ఇప్పుడు పార్ట్ 1 మీరు తెలియకుండానే అంత పెద్ద హిట్ అయింది కదా! యెస్. పార్ట్ 2కి ఇప్పుడు మీరు చాలా కాషన్ పెట్టుకొని అవును. బడ్జెట్ కూడా అలానే పెట్టుకున్నారా? సేమ్ బడ్జెట్. హ్మ్. పార్ట్ 1కి ఎంత బడ్జెట్ పెట్టినో అంతే బడ్జెట్ పెట్టినా. అవునా? ఎక్కడ ఏది తగ్గించలేదు. పాటలు గాని అంటే ఇంకా పెంచుతారు కదా! పార్ట్ 1 కన్నా ఇంకా ఇదనుకోని అలా పెంచకుండా అదే పెంచారా? ఎంత కావాలంటే అంత ఉంచారా? లేదు. ఇప్పుడు మీకదే పార్ట్ 1 అమ్మాయికి ఆల్‌మోస్ట్ అక్రాస్ నాకు తెలిసి ఒక అమ్మాయికి ఒక 80,000 వరకు అయింది బడ్జెట్. అంటే విత్ ఎక్స్‌పెన్సివ్స్ ఆ అమ్మాయికి పార్ట్ 1 అమ్మాయికి. ఈ అమ్మాయికి 1,80,000 అయింది. అంటే మీరు అర్థం చేసుకోండి పెరిగినట్టే కదా! అవును. రూ. 1,00,000 పెరిగినట్టే కదా! అవును. అవును. అంటే ఆ అమ్మాయిని మ్యాచ్ అయ్యేటట్టు, యాప్ట్ అయ్యేటట్టు తనకి చెల్లెలుగా ఉండాలి అనంటే కొంత ఏదో ఒక కొత్తదనం, ఒక ఫ్రెష్ లుక్ ఉండాలి అని చెప్పేసి ఆ రిస్క్ చేసినా నేనంతే. లేకుంటే లోకల్‌లో చాలా మంది కింద కామెంట్స్ ఉన్నాయి. హ్మ్. తెలుగులో అమ్మాయిలు లేరా? ఆ! ఇంక కేరళ అమ్మాయిలు వచ్చిర్రా? పార్ట్ 1 అమ్మాయి ఎక్కడ పోయింది? ఇవన్నీ కామెంట్స్ వచ్చినాయి. బట్ బిహైండ్ ద రీజన్ ఏంది అంటే పార్ట్ 1కున్న అమ్మాయి పార్ట్ 2 తేగాలని నాకు గూడా ఉంటది. తనతో చేయాలని ఆడియన్స్ కన్నా ఎక్కువ నాకుంటది. కానీ పాసిబిలిటీ లేనప్పుడు నేనేం చేయలేను అక్కడ. క్లియర్ కట్‌గా నాకు తెలుసు. అక్కడ ఎలాంటి పాసిబిలిటీ లేదు వేరే ఆప్షన్ కాబట్టి సిమిలర్‌గా తనకి సిమిలర్‌గా మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి అంటే ఈ అమ్మాయి బావుందని